నమస్తే మామ, ఎట్లున్నారు అందరూ? సో నేనైతే మస్తున్నా. ఏమైందంటే పొద్దున్న ఇక వెంకటేశ్వర స్వామి సుప్రభాతంతో లేచుడైతే అయింది. లేచినాక ఆకలి ఏమున్నారా అని చెప్పి చూసేసరికి నిన్నటి నీళ్ళ పప్పు ఆ చల్లనంద ఏం లేకుండే. ఇక ఆ పప్పుతో ఏం చేద్దాం రా అని చెప్పేసి ఆలోచిస్తుంటే ఇక మనకు వెంకటేశ్వర స్వామి అంటే గుర్తొచ్చేది తిరుపతి అంటే గుర్తొచ్చేది మోస్ట్ ఫేమస్ లడ్డు తర్వాత ఫేమస్ తిరుపతిలో ఉండే కిచిడి. సో ఇక ఆ కిచిడి చేద్దాం రా మామ అని చెప్పేసి మా రూమ్ వాళ్ళు అందరూ అయితే అన్నారు. సో ఇక అందరు కలిసి బ్రతిమలాడితే ఇక వండాల్సిందే కదా మామ. సో ఇక ఫ్రిడ్జ్లోనే ఒక క్యారెట్, క్యాప్సికమ్, ఇక క్యాబేజ్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్నాం. సో ఇది ఫ్రై అవుతుంటే మనం పక్కనున్న బౌల్లో మనం కొంచెం వాటర్ పోసుకొని ఆ పప్పుని కూడా వేడి చేసుకోవాలి. సో అది మంచిగా మసులుతా అంటే ఈ మిక్చర్ని దాంట్లో వేసి పడేసినాం అన్నట్టు. ఇంకా తర్వాత ఫ్లేవర్స్ ఫర్ ద రెసిపీ మమ్మీ పంపించిన మసాలా, కొంచెం సాల్ట్, కారం, ఇంకా ధనియా పౌడర్ అన్నీ వేసి మొత్తం మంచిగా కలపాలి. సో ఇక మంచిగా ఫ్లేవర్స్ అన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇక మన నైట్ మిగిలిన చల్లన్నం తీసుకొని అన్నం విప్పి మంచిగా సాంబార్లు వేసేయాలి. ఇంకా స్టవ్ మీద అట్లా ఒక 10 నిమిషాలు చిన్నగా పెట్టేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటూ ఉంటుంది మోవా. హైలైట్ అసలు నోట్లో మాత్రం బ్లాస్టే. చెప్పుడు మర్చిపోయినా కొంచెం మళ్ళీ మన కారపూస పెట్టుకొని తింటుంటుంది మోవా. అబ్బా చాలా బాగుందండి, ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, బాయ్.